హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో బిగ్ బాస్ విచిత్రకరమైన నిర్ణయాలతో షోపై హైప్ని పెంచడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఈ వారం డైరెక్ట్గా నామినేషన్స్ని ప్రారంభించకుండా ఇమ్యూనిటీస్ టాస్క్ అంటూ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ టాస్క్కి క్యాప్టెన్ అయిన ఢెమాన్ పవన్ సంచాలక్గా వ్యవహరిస్తున్నాడు. ఇక మిగిలిన 12 మందిని 6 గ్రూప్స్గా విభజించడం జరిగింది. ఒక్కొక్క గ్రూప్ మరో గ్రూప్తో పోటీ పడుతుంది అని, పోటీలో గెలిచిన వారు ఇమ్యూనిటీ టాస్క్లో 2వ లెవెల్కి వెళ్తారు అని, ఇక ఓడిపోయిన వారు మళ్ళీ ఇక వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, అంటే నామినేషన్స్లో మళ్ళీ పోటీ పడాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక 6 గ్రూప్స్లలో ఎవరెవరు ఉన్నారు అంటే ఇమ్ము సంజన ఒక గ్రూప్గా, దివ్య సుమన్ ఒక గ్రూప్, భరణి తనూజ మరో గ్రూప్, హరీష్ ఫ్లోరా మరో గ్రూప్, కళ్యాణ్ రీతు ఒక గ్రూప్, శ్రీజ రాము రాథోడ్ ఒక గ్రూప్. ఇక అయితే ఏ గ్రూప్ ఎవరి గ్రూప్తో పోటీ పడేది మాత్రం ఖచ్చితంగా అంటే సంచాలక్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారు అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. అలాగే టాస్క్ ఏమిటి అంటే 3 టీమ్స్ కూడా, అంటే 6 టీమ్స్ కలిసి 3 సార్లు పోటీ పడితే ముగ్గురు కూడా యాక్టివిటీ ఏరియాలో ఏర్పాటు చేసినటువంటి స్లోప్ పైన ఉన్న స్టార్స్ని కలెక్ట్ చేయాలి. ఎవరైతే ముందుగా 2 స్టార్స్ని కలెక్ట్ చేసి తమ బాస్కెట్లో పెట్టుకుంటారో వారే ఈ టాస్క్ విజేత అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. వారికే ఇమ్యూనిటీ టాస్క్లో ముందుకు వెళ్ళి 2వ లెవెల్ టాస్క్లో పాల్గొని గెలిచిన వారు ఇమ్యూనిటీ సాధిస్తారని కూడా జరిగింది. సో మొత్తంగా ఈ ఇమ్యూనిటీ టాస్క్లో గెలిచి సుమన్ శెట్టి, తనూజ ఇద్దరు ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొంది తప్పించుకోవడం అయితే జరిగింది. మరి బిగ్ బాస్ ఇచ్చిన ఈ ఇమ్యూనిటీస్ టాస్క్ లెవెల్ 1పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.